దేవరాపల్లి చింతలపూడి పంచాయతీ శివారు మదనగరువు గ్రామంలో త్రాగునీటి కోసం ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతూ మమ్మల్ని మనుషులాగా గుర్తించి మంచినీళ్ళు ఇవ్వండి అంటూ రెండు చేతులు జోడించి వేడుకున్నారు. నివాస గ్రామానికి కిలోమీటర్ల దూరంలో గెడ్డ పక్కన ఓట నీరు తెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు జిల్లా కలెక్టర్కు చేతులు జోడించి దండం పెడుతూ నిరసన తెలిపారు. అనంతరం వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బీటీ ద్వారా పాల్గొని మద్దతు పలికి మాట్లాడారు. ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందన్నారు. కానీ గిరిజనులను అడవిలో జంతువుల కన్నా అధ్వానంగా చూస్తున్నారని పేర్కొన్నారు. జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తున్నామని చెప్పుకుంటున్న పాలక వర్గాలు గిరిజనులకు మాత్రం మంచినీళ్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దేవరాపల్లి మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నపాటి ఆదివాసీ గిరిజనులకు త్రాగునీరు ఇవ్వలేని నిస్సహాయత స్థితిలో అధికారులు ఉన్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గెడ్డ నీళ్లు త్రాగుతూ టైఫాయిడ్, డెంగ్యూ, విష జ్వరాలు వంటివి తరచుగా వస్తున్నాయని తెలిపారు. వేసవికాలం రావడంతో గెడ్డలు ఎండిపోతున్నాయని, ఓట నీళ్లు కూడా దొరకవని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన మదనగరువు గ్రామానికి మంచినీళ్లు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాంగి కన్నయ్య, పాంగి రామన్న, మామిడి చిన్నయ్య, పాంగి పెదభీమన్న, పాంగి చినబీరాజు, పాంగి సన్యాసమ్మ, దేముడమ్మ, సుక్కూరి లక్ష్మి, సీతమ్మతో పాటు గిరిజనులు, మహిళలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో మదనగరువు గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీ గిరిజనులు వాళ్ళ తాతల తండ్రుల నుండి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మాకు మంచినీళ్ళు సౌకర్యం కల్పించండి మహాప్రభు అని చెప్పేసి ఇక్కడ చిన్నపిల్లలతో సహా గిరిజనులందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి, జిల్లా కలెక్టర్ గారు స్పందించి, వేసవికాలం చాలా తీవ్రంగా ఉంది, గెడ్డలు ఆరిపోతూ ఉన్నాయి, చిన్న ఓట నీటిలోనే నీళ్లు తాగి వీళ్ళు జీవనం సాగించి వీళ్ళ అనారోగ్యాలు పాలైపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. వీళ్ళు తినడానికి ఇక్కడ చూస్తే కనీసం పంటలు కూడా సక్రమంగా పండే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు. ఈ సంవత్సరం జీడి తోటలన్నీ కూడా పూర్తిగా పోయే ఎలా బతకాలని చెప్పేసి వీళ్ళు మొన్నే వలస కార్మికులుగా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ ఉపాధి పనులు కూడా సక్రమంగా చెప్పట్లేదు. ఉపాధి పనులైనా మాకు పనులు కల్పించండి అని చెప్పేసి రెండు చేతులు ఎట్టి జోడించి చిన్నపిల్లల సహా ఏడుస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ ఏసీ రూముల్లో కూకొని అడవి తల్లి బాట పడడం కాదు, ఇలాంటి గ్రామాలు సందర్శించండి, ఈ గ్రామాలను చూడండి, మీరు చూసి వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ గెడ్ నుండి దాదాపు 2 కిలోమీటర్లు ఈ గ్రామానికి మంచినీళ్ళు తెచ్చుకొని ఓట నీళ్ళు వీళ్ళు బతుకుతూ ఉన్నారంటే వీళ్ళు మనుషులా లేకపోతే అడవిలో జంతువులుగా మీరు చూస్తుంటారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ ఏం చేస్తుంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళకి వెంటనే బోరేసి వెంటనే వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తే కొంత అనారోగ్య సమస్యలటువంటి పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలుగా ఈరోజు వీళ్ళు ఉంటారు. వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు జ్వరాలు వచ్చి గెడ్డ నీళ్ళు తాగి, ఓట నీళ్ళు తాగి డయోరియా, మలేరియా, డెంగ్యూ అనేకమైనటువంటి టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి ఆ మందులకే ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందుకని ఈ గిరిజనులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గిరిజనుల కోసమే నేను అడుగుబాట పట్టాను. నేను జనసేన పార్టీని ఆవిర్భావం కూడా నేను గిరిజనులనే జరుపుకుంటాను గొప్పలు చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గిరిజన గ్రామాలను గుర్తించకపోవడం దుర్మార్గం, అన్యాయం, ఘోరం, నేరం. కాబట్టి ఇటువంటి గ్రామాల మీద వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ గిరిజన గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించి వెంటనే ట్యాంకర్ల ద్వారా ముందు నీళ్ళు అందించి వెంటనే బోరేసి వెంటనే రిగ్గి ఇక్కడ పంపించి వెంటనే వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించకపోతే మేము ఈ గిరిజనుల తరపున ఉండి నిలబడి పోరాడి వచ్చిన 2వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున వీళ్ళందరినీ తీసుకొస్తే జిల్లా కలెక్టర్ గారు అక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళకి ఏమన్నా ఇక్కడ జరిగితే వీళ్ళకి మంచినీళ్ళ వల్ల అనారోగ్యాల సమస్యలు వస్తే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి వస్తుంది. గిరిజనులు ఒక్క గ్రామం ఉన్నా మీరు మంచినీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవట్లేదు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం అన్నారు, కానీ చేతల ప్రభుత్వం కాదు. ఇది చేతల్లో ఇది చూపించట్లేదు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి వెంటనే వీళ్ళందరికీ కూడా మంచినీళ్ళ సౌకర్యం కల్పించి గిరిజనులు ఆదుకోవడం ద్వారా మీ ప్రభుత్వానికి మనుగడ ఉంటుంది, లేకపోతే పతనం అయిపోతాయి, గిరిజనులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని వెంటనే గిరిజన గ్రామాలకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మదనగరువు గిరిజనుల తరపున నేను సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాను.